నాయన భాజపా పార్టీ అనేది ఒక కుటుంబం. ఆ కుటుంబంలో అన్నదమ్ములము, అక్క చెల్లెలము బోలెడు మంది ఉంటాం. మా ఇంట్లో, మా పరివారంలో నా తమ్ముడికి గనక అసంతృప్తి ఉంటే, దాన్ని నేను ఎంత ప్రేమతో తీసుకుంటానో రాజాగారి సింగ్ గారి అసంతృప్తి కూడా అలాగే తీసుకుంటాను. ఈరోజు కాస్త కార్యక్రమాలు ఉన్నాయి. రేపటి నుంచి ప్రారంభించబోతున్నాం. రాజాసింగ్ గారి ఇంటికి వెళ్ళి, వారిని కలిసి, వారితో కూడా మాట్లాడడం, అమర్ సింగ్ గారి ఇంటికి వెళ్ళడం, వారితో కూర్చోవడం, మాట్లాడడం, అలా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి ఎవరెవరైతే భాజపా తరపున నియోగించబడ్డారో వారందరి ఇండ్లకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, ఎందుకంటే వాళ్ళు 2023 అసెంబ్లీలో చాలా కష్టపడ్డవాళ్ళు. ఇది గెలుపు ఓటమికి మాత్రమే సంబంధించింది కాదు. గెలిచిన వాళ్ళ అనుభవం ఇంకా అద్భుతంగా ఉంటుంది. కానీ వాళ్ళందరూ ఎంతో శ్రమపడి, కష్టపడి అక్కడ వాళ్ళదైన ఒక భాగస్వామ్యాన్ని వాళ్ళు చూపించారు. కాబట్టి వీళ్ళ అందరి ఇండ్లకు వెళ్ళడం జరుగుతుంది. వీళ్ళతో కూర్చొని మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళ ఇబ్బందులు, కష్ట నష్టాలు, వాళ్ళ అనుభవాలను తీసుకోవడం జరుగుతుంది.